అందరికీ శనార్థులు ఇక ముచ్చట్ల సంగతి అంటారా రాష్ట్రంలో మొదలైన నీళ్ళ కష్టాలు కరెంటు కోతలు ఇక అటెనక ఆంధ్రలో అభివృద్ధి లక్ష్యం అంటున్నాడు మోడీ సార్కు ఇద్దరు జోడి ఇక మనందరికి తెలిసిన విషయమే ఈడీ అంటే ఏంది అందరూ పరిశాన్ అవుతున్నారు గొర్రెలను మేపుకుంటా ఓ కన్నా గొప్పోడైండు మళ్ళా ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చినా మరి మీకోసం ఇక సూతముండా మన రచ్చరచ్చ వార్తలు. అరే రే పట్నంలో పడరాని కష్టాలు పడుతున్నారు అయ్యా నీళ్ళ కోసము. తాగుదామంటే నీళ్ళు లేవు, పంటకెడదామంటే నీళ్ళు లేవు. ఇక వెనుకటి కాలం వచ్చిందా ఏందా అని మస్తు మంది ప్రశ్నిస్తున్నారు. మళ్ళా పట్నంలో నీళ్ళ కోసం పడరాని వాట్లు పడుతున్నారు. మాజీ సీఎం సారింటికే నీళ్ల ట్యాంక్ పోయిందంటే పరిస్థితి ఎట్లున్నదో సోంచాయించుండ్రి. ఇగో ఉస్మానియా యూనివర్సిటీ పక్కపొంటి గల్లీలా గిట్లున్నది పరిస్థితి నీళ్ల కోసం. పట్నంలోనే కాదుల్లో వనపర్తి జిల్లాలో కూడా గిదే పరిస్థితి. చూసిండ్రు కదా వనపర్తి జిల్లాల నీళ్ల ట్యాంకర్లు కూడా ఎట్లా నిలబడ్డారో. ఖానాపూర్ మున్సిపాలిటీల ఏకంగా నీళ్ల కోసం ధర్నా కూడా చేపడుతున్నారు. ఖానాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూములకు గత 10 రోజులుగా నీటి కొరత ఏర్పడి అనేక ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇవల్ల అక్కడ ఉండాలన్నా వద్దా అనేటువంటి కాడికి వస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఒక పూట మంచినీళ్లు లేకపోతేనే విలవిలలాడే పరిస్థితి ఉంటుంది ప్రతి కుటుంబంలో కూడా. మరి వల్ల వాళ్ళు ఆ డబుల్ బెడ్రూమ్ లో ఎలాంటి సౌకర్యాలు లేక అక్కడ నివాసం ఉంటున్నారు. ఒకవైపేమో అసౌకర్యాలకు నిలయంగా మారింది డబుల్ బెడ్రూమ్, మరొక వైపు కనీసం మంచినీళ్ళైనా దొరుకుతాయంటే మంచినీళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇన్నరు కదా డబుల్ బెడ్రూమ్లలో ఉండేటోళ్ల మీద దయనే చూపిస్తలేరంటుండు గీ అన్న. మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనరు, జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే నీటి కొరత తీర్చి ఉన్నటువంటి అక్కల కష్టాలన్నింటినీ కూడా తీర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే పెద్ద ఎత్తున సోమవారం నుండి అక్కడే రోడ్డు పైనే ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. గిట్లా తాగే నీళ్ల కోసము సాగు నీళ్ల కోసము బాగానే తిప్పలు పడుతున్నారు రైతన్నలు. చూసిండ్రు కదా మంతని రైతన్న గోసగిట్ల నీళ్లు లేక జాగల్లేక చేండల్లా బర్లు మేపుతున్నారు. సొంత పంటకు గిట్లా మంట పెడుతున్నారు. చూసిండ్రు కదా రైతన్నల బాధలు. ప్రభుత్వమైతే సాయం చేస్తాము, గోసపడకుండ్రి, మీ గొంతు ఎండుకపోకుండా చూస్తాం అనబట్టే. సో ప్రభుత్వానికి స్పష్టత ఉంది. అక్కడక్కడ నేను అదే చెప్పిన ఇంతకుముందు కొన్ని గంజాయి మొక్కలు పాతిపోయారు, అవి వాటి వాసనలు వెదజల్లుతూనే వాటి అన్నిటినీ కలుపు మొక్కల్ని ఏరేస్తున్నామని. విద్యుత్ శాఖలో కూడా అట్లా అప్పనంగా ఉద్యోగాలు పొందిన వాళ్ళు కానీ, లేకపోతే కొన్నిసార్లు తెలిసి తెలియని తనం ఉంటుంది. సో వాళ్ళే ఎప్పటికి ఉంటారు అనుకొని పిచ్చితో ఉన్నోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా పిచ్చి కుదుర్చుకుంటూ ఈ సమస్యలు పరిష్కరిస్తున్నాం. ఈ రోజు వరకు
మేము పరిపాలన చేసిన 100 రోజుల్లో ఎక్కడ సమస్య రానియలే. ఏదైనా సమస్య వచ్చిందంటే మరుక్షణం ఆ సమస్యను పరిష్కరించినాం. చూడాలే మళ్ళా మార్చిల్నే పరిస్థితి గిట్లుంటే ఏప్రిల్ ఏడికి పోతుందో. అరే రే అసలు ముచ్చట మర్చిపోద్ది నువ్వు. పొద్దుగాలాడు సంధికి ఇదే రచ్చరచ్చ అవుతున్నది. మళ్ళా ఒకసారి చూడుండ్రి. అస్సలు మోడీ సార్ తగ్గుతనే లేడు. తెలంగాణ మొత్తము ప్రచారం చేసుడు చేస్తామనుకొచ్చిండో ఏమో గాని జోరుగా సభలు పెడుతున్నాడు. గియాల జగిత్యాల సభల మళ్ళొకసారి జంగు సైరన్ ఉదిండ్రు బీజేపీ నాయకులు. ఆర్టికల్ 370 నుంచి మొదలు పెడితే అయోధ్యలో రామ మందిర నిర్మాణం వరకు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో శాంతియుతమైనటువంటి పద్ధతిలో, ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని సమస్యలను ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో, దేశ ప్రజలను దారిద్ర్య రేఖ నుంచి మరి పైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం. వారి హయాంలో 25 కోట్ల మంది ప్రజలు దారిద్ర్య రేఖ నుంచి పైకి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వానికే దక్కుతుంది. ఇన్నరు కదా తెలంగాణ లీడర్ ఇట్లుంటే దేశ లీడర్ మోదీ సారు ఏమన్నాడో ఇనుండ్రి. परिवारवादी बीआरएस ने प्रदेश में कालेश्वरम घोटाला किया है. दिल्ली में हुए लीकर स्कैम में भी कट कमीशन खा लिया. इसलिए कांग्रेस हो या बीआरएस, इनसे जितना बचेंगे, उनको जितना दूर रखेंगे, वही इसकी दवाई है. इसलिए 13 मई को आपको वोटिंग के दिन याद रखना है. बीजेपी को जिताना है. बीजेपी को ఇన్నరు కదా కాంగ్రెస్ ఓడుడు బీజేపీ గెలుసుడు పక్కానంట. మరి సార్ అన్నట్టే అవుతుందో లేదో తెలవాలంటే ఇంకో 4 వద్దులు ఆగాల్సిందే మళ్ళా. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మనందరికి ఎరికే. ఇక సర్వేలు అయితే సలిసప్పు లేకుండా బాగానే కయ్యం పెడుతున్నాయి. వీళ్ళు ఆ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలుస్తుంది అని మీకోసం ఒక సర్వే ముచ్చట పట్టుకొచ్చిన. మళ్ళా ఏ పార్టీ గెలుస్తుందో చూడుండ్రి. సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకే సై అంటున్నాయుల్లో మన తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లకు 10 సీట్లు కాంగ్రెస్ పార్టీకే కైవసం చేసుకుంటుందంట. మళ్ళా అటెనక బీజేపీకి 4 సీట్లు, బీఆర్ఎస్ కు 2 సీట్లు, మజ్లిస్ కు 1 సీటు గిట్లా పార్టీలు గెలిచే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది ఏబీపీసీ ఓటర్ పోల్ సర్వేలా. ఈ సర్వే గిట్లా చెప్తే నెట్వర్క్ 18 సర్వే మట్టుకు బీజేపీ 8 సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. ఏ సర్వేలైనా మొదలు కాంగ్రెస్ అటెనక బీజేపీ అన్నట్లే చెప్పుకొస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో కూడా గట్లనే ఉన్నది మళ్ళా పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ రోజుకింత ఖాళీ అవడు మొదలైంది. ఇక సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ కు బీజేపీలకు దుంకుతున్నారు. ఇక ఇంతేగాదుల్లో సీఎం రేవంత్ ఎవరు అలుగుతున్నారు, ఎవరెవరు వెలుగుతున్నారు అని లీడర్లకు గాలమేస్తున్నాడు. జర్ర లైన్ క్లియర్ అయితే కాంగ్రెస్ కండవ కప్పుతున్నాడు. అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా. గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి. ఇక అట్లా చెప్తాను సార్, మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన. లేదు ఇవాళ ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం. ఒక దిక్కు కాంగ్రెస్ కథన రంగం గిట్లుంటే బీజేపీ పార్టీ కూడా బాగానే చక్రం తిప్పుతున్నది. సిట్టింగ్ ఎంపీలను చేర్చుకుంటున్నది. కొన్ని దినాలకు కొత్తగా జాయిన్ అయిన వాళ్లకు టికెట్ ప్రకటిస్తున్నది. గిట్లా 2 పార్టీలు ఖాళీకుండా కాకుండా అందరినీ కలుపుకొని ముందుకు పోతున్నది. పాపం బీఆర్ఎస్ఏ ఖాళీకుండా లెక్కనే కాలంతా పోతున్నది. చూడాలే సర్వేలు శాశ్వతం కాదుల్లో ప్రజలు ఎట్లా తీర్పిస్తారో ఏమో మరి.
ఓ పోరలు ఆయనతో ఈ ముచ్చట తెలిసినాక నాయన ఇక నేను కూడా గొర్రెలను మేపుతానగలరు ఆయనతో. ఈ అన్న తెలుగు ఉన్నది కాబట్టి మంచి ధైర్యం ఉన్నది కాబట్టి గొప్పోడైండు మళ్ళా. డిగ్రీ చదివిన ఓ అన్న గొడ్లను బేపే గొప్ప కార్యక్రమాన్ని ముంగటేసుకున్నాడు. చదువు శాతగాకనో ఉద్యోగం రాకనో కాదు, సొంతంగా బిజినెస్ పెట్టాలి, లాభాల బాట పట్టాలి అని. ఇంకేమున్నది, అన్న కలకు కాశ్మీర్ ప్రభుత్వం కూడా సాయం కలిపింది. గిట్లా గొర్రెలను తెచ్చుకొని గొప్పగా మేపుతున్నాడు మళ్ళా. చూస్తున్నారు కదా కట్టె పట్టుకొని గొర్రెలను ఎట్లా కొట్టుకోబోతున్నాడో. గొర్రెలకు తక్లీఫ్ కాకుండా బక్క పడకుండా టైంకు గిట్లా దాన కూడా పెడుతున్నాడు. ఇక ధరలు రాగానే లాభాల బాట పడుతున్నాడు. చూసిండ్రి కదల్లా గొర్రెలు కూడా మస్తు హుషారున్నాయిలే. ఓసారి ఈ అన్న ఏం చెప్పిండో ఇనుండ్రి. ये वाला आइडिया बेसिकली डिग्री कॉलेज आई वाज इन द सेकंड ईयर ऑफ माय कॉलेज. सेकंड ईयर में मुझे ये आइडिया मिला क्योंकि बिजनेस स्टार्ट करने के लिए एक इंसान को वो होना चाहिए कि डिमांड एंड सप्लाई, वो गैप फिल करने के लिए मुझे लगा कि इस चीज़ की सप्लाई कम है और डिमांड बहुत ज़्यादा है. तो मैंने अपने डिस्ट्रिक्ट चीफ हस्बेंड्री ऑफिसर डॉक्टर हैदर सईद हैदर थे तब हमारे डिस्ट्रिक्ट चीफ हस्बेंड्री ऑफिसर, उनके साथ मुलाकात की. और उसके साथ साथ मुझे टेक्निकल ऑफिसर जो वहाँ के थे डॉक्टर पीरज़ादा अल्ताफ़, उनके साथ उन्होंने एक गाइडेंस मुझे दी, काउंसलिंग की. और दे गिव मी द आइडिया ऑफ द स्कीम ISDS इंटीग्रेटेड शीप डेवलपमेंट स्कीम. तो मैंने वहीं पे जहन बना लिया कि मैं अगर करूँगा भी यही स्कीम मेरे लिए ठीक है. तो वहीं से मेरा ये जहन बन गया. मैंने ये 150 यूज़ का लोलाब में सबसे पहला और सबसे बड़ा यूनिट जो था वो मैंने किया स्टार्ट. విన్నారు కదా గది కథ. గీ ముచ్చటిన్నోళ్ళంతా ఒక్కటే అనుకొస్తున్నారు. నువ్వు గొప్పోనివన్నా గొర్రెలు అమ్మినా లాభమే, గొర్రెల ఎంట్రుకలు అమ్మినా లాభమే అని అనుకొస్తున్నారు. అరే నిర్దనే వస్తలేదు ఈ నడుమ మనకు. ఎంతసేపు నిర్ద పోదామని కసితోని పండుకున్నా కానీ నిర్దనే రాకుండా అయిపోయా పానము. ఇట్లా నా ఒక్కరికే అవుతున్నది అనుకున్నా, చాలా మందికి అవుతున్నదంట ఇట్లనే. దేశంలో కంటి నిండా నిద్రపోయేది ఎంతమందో తెలుసా? ఊళ్ళో ఉట్టి 27% మంది అంట. అగో గంత తక్కువ మంది నిద్రపోతున్నారా మన దేశంలో అనుకుంటున్నారు కదా. అవును మరి, సగానికి సగం మంది పని చేసి పరిశాన్లుంటే ఇంకొంతమంది ఏమో ఒత్తిడి వల్ల ఒరుగుదామంటే నిద్రనే పడతలేదంట. 100% మంది 8 గంటలు సరిగ్గా నిద్ర ఓనోళ్ళే ఉన్నారంట. రెస్మెట్ సంస్థ అనే సర్వే సంస్థ వెల్లడించిందులో గీ ముచ్చటను. ఏం తక్కువ 40,000 మందిలా సర్వే చేపట్టంగా గీ సమాచారం బయటపడ్డది. దీనికి ముఖ్య కారణం ఏందో తెలుసా? పండుకునేటప్పుడు ఫోన్లల్లా ముఖం పెట్టుడేనంట. గిట్లనే చేస్తే తలకాయలకు షాననే తక్లీఫ్ అంట. జర భద్రముల్లో. అక్షరంతో సాగేవో యుద్ధ వీరులు, నిరాశ పడొద్దు మా నిరుద్యోగులు. ఈ ముచ్చటింటే నేనే కాదు మీరు కూడా అట్లనే అంటారు. మళ్ళా ఇక తక్కువ మంది అప్లై చేసిర్రా, తెలిస్తే మస్తు పరిశాన్ అవుతారు గ్రూప్ 1 ఎగ్జామ్కి.
తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని 10 సంవత్సరాలు గడిచిన నిరుద్యోగుల బతుకులైతే పొద్దు ఒడుస్తలేదులో. ఇప్పటిదాకా సర్కారు ఉద్యోగాలు ఇచ్చినా కొందరికే ఊపిరైంది, ఉద్యోగాలు రానోళ్లకు ఉసురైంది. తెలంగాణ రాష్ట్రంలో పాత సర్కారు పోయి కొత్త సర్కారు వచ్చినాక కూడా గవే తిప్పలున్నాయి. మళ్ళా ఎందుకంటారా, గ్రూప్ 1 563 పోస్టులకు 4 లక్షల మీదనే అప్లై చేసిండ్రు. అంటే ఒక్కో పోస్టుకు 715 మంది కంటే ఎక్కువ మందే పోటీ పడుతున్నట్టు. ఇంకా తక్కిన వాళ్ళందరికీ జాబు రానంటే మరి గంతగానం నిరుద్యోగం ఉన్నది రాష్ట్రంలా. పాపం నిరుద్యోగులైతే ఊరిడిచిపెట్టి హైదరాబాద్ బాట పట్టి పోటీ పరీక్షలకు పోటీ పడుతున్నారు. ఉద్యోగం రాకపోతే ఏదో ఒక డ్యూటీ చేసుకుంటున్నారు కానీ ఊరికైతే ఓతలేరు. గంత తిప్పలు పడుతున్నారు. మళ్ళా ఇప్పటికైనా సర్కారు నిరుద్యోగుల బతుకులల్లా నిప్పులు పోయకుండా జర చల్లటి మనసుతో ఆదుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు నిరుద్యోగులు. అసలు ఈడీ అంటే ఏంది? 2 సంవత్సరాల సంధి అందరూ దీనికోసమే చర్చిస్తున్నారు. ఈడీ ముచ్చటొస్తే చాలు పెద్ద పెద్ద లీడర్లు గజగజ వణుకుతున్నారు. అసలు ఈడీ ఏందో నాకు కూడా తెలియదు, మరి తెలుసుకుందాం పండి. అరే రే, దేశంలో మోడీ సార్ అన్న తెలివన్నోళ్ళు ఉంటారో ఏమో కానీ ఈడీ తెలివన్నోళ్ళు అయితే ఉండరు. ఏ టీవీలో అయినా ఈడీ వార్త రావాల్సిందే. ఈడీ ఏంది అని ప్రజలు పరిశాన్ కావాల్సిందే. అవును, మళ్ళా గంతగానం వినిపిస్తున్నది ఈ ఈడీ ముచ్చట. ఈడీ ఏందో చెప్తా ఇనుండ్రుల్లో. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అవినీతిని అంతం చేసే సంస్థ అన్నట్టు. దీన్ని 1956లో మే 1 తారీఖు కేంద్ర ప్రభుత్వం నియమించింది. అట్లా నియమించిందో లేదో అప్పటి సంది ఇప్పటిదాకా ఎంతో మంది బడా నేతల మాస్కు తీసి అలా ముసుగులు బయట పెట్టిందులో. ఇంత చక్కటి ఈడీ 2 లక్ష్యాలతోని పనిచేస్తుందో. ఒకటి, మన దేశం పైసలను వేరే దేశం లెక్కల మార్చుడు, వేరే దేశం పైసలు మన దేశం లెక్క మార్చుడు. ఇట్లా కింద మీద చేసేటోళ్ళ అంతు చూస్తుందో ఈడీ. ఇక ఇంకో లక్ష్యం, అధికారంలోండి అడ్డగోలుగా సంపాదిస్తే ప్రజల పైకంను పక్కకు మరలిస్తే చర్యలు తీసుకుంటారు. ఎవరైనా దొరికితే తోలు తీస్తారు. గంతగానం మరి ఎంక్వైరీ చేస్తారు. ఇంతగానం ఎంక్వైరీ చేస్తారు కాబట్టే లీడర్ల మీద ఎన్ని కేసులున్నా ఈడీ అంటే గజ్జును వణుకుతారు. మళ్ళా గంతగానం పవర్ ఉన్నది ఈడీకి. జడ్జి సారు పర్మిషన్ లేకుండానే ఎవరి ఇంట్లోనైనా సోదాలు చేయొచ్చు, అడ్డగోలుగా సంపాదించిన పైసలను ప్రభుత్వంలో కలపొచ్చు. అగో గింత చక్కటి పర్మిషన్లు ఉన్నాయి మళ్ళా ఈడీకి. అందుకే ఈడీ వస్తున్నదంటే వాతావరణం అంతా వేడైపోతుంది. అరే రే, ఆంధ్రలో జోరుగా నడిచిందులో మోడీ సార్ సభ. హెలికాప్టర్లు దిగినాయి పో. మరి ఆంధ్ర ప్రజలకు మోడీ సారు ఏం వాగ్దానం చేసిండ్రు? ఇక మోడీ సార్కు తెలుసు కదా జోడీ ఇద్దరు. ఎట్లున్నది ఏం సంగతి ఓసారి అరుచుకొని వస్తాం పండి. నిన్న పొత్తుల సభ మస్తు ఎత్తులైందులో. పబ్లిక్ కూడా చాలా మందే వచ్చిండ్రు. ఇచ్చంత్రం ఏందంటే పవన్ కళ్యాణ్ సారు ఒక గాలి మోటార్లా, చంద్రాడు సారు ఇంకో గాలి మోటార్లా, ఇక మోదీ సార్ అయితే హీరో లెక్కనే దిగిండు. చూసిండ్రు కదా, ఇక ముగ్గురు నేతలు గలుసున్నా ఎట్లుంటది? ఎటు చూసినా జనమే. మొదలు పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటా కూటమిదే ఈసారి పీఠం అనుకొచ్చిండు. రావణాసురుడు కూడా ఒకటే అనుకున్నాడు, నా చుట్టూ బంగారంతో కట్టిన లంక ఉంది, వజ్రాలతో వైడూర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది, ధీరులు సూరులు మంది మార్బలం ఉన్నారు అనుకున్నాడు. నన్నేం చేయగలడు అనుకున్నాడు. నార చీర కట్టుకొని నేల మీద నిలబడి శ్రీరాముడు బాణంతో చంపేశాడు. అయోధ్యకే రాముణ్ణి తీసుకొచ్చిన శ్రీ మోదీ గారు ఇక్కడ ఉంటే రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన చిటికిని వేలంత రావణాసురుణ్ణి తీసేయడం అంత కష్టమా? నేను తాడేపల్లిగూడెం సభలోనే చెప్పాను, ఇక్కడ నుండి నేను దేవదత్తం పూరిస్తున్నానని. అర్జునుడు పూరించిన శంఖం దేవదత్తం అంటే నేను దేవదత్తం అన్నాను కానీ పాంచజన్యం అనలేదు. అది పూరించాల్సింది ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడే.
అక్కడి నుండే మోదీ గారు పాంచజన్యాన్ని వచ్చిన మోదీ గారు, గుజరాత్ ద్వారక నుంచి వచ్చిన శ్రీ మోదీ గారు ఈ కురుక్షేత్ర యుద్ధం కోసం పాంచజన్యాన్ని పూరిస్తారు. ఇక్కడ జరగబోయే ఎన్నికల కురుక్షేత్రం, ఈ యుద్ధం ఫలితం ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. ధర్మందే విజయం, పొత్తుదే గెలుపు, కూటమిదే పీఠం. అగో ఇంటిరి గదిల్లా కూటమిదేనంట ఈసారి సీఎం పీఠము. మరి చంద్రబాబు సార్ ఏమంటున్నాడో ఇనుండ్రి. నేను మీ అందరి తరపున మోదీజీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. సిద్ధమా మీరందరూ అడుగుతున్నా. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మన బిడ్డలు వెలగాలి, జీవితాలు బాగుపడాలి. అందుకే ఈ పొత్తు. నరేంద్ర మోదీజీ గారి సంకల్పం గెలవడం కాదు. నిన్ననే ఎన్నికల శంఖారావం మోగింది, ప్రజల్లో ఉత్సాహం పెరిగింది. దేశంలో ఎన్డీఏకి 400+ సీట్లు వస్తాయి. అదే మరిగా ఆంధ్రప్రదేశ్ లో 25కు 25 గెలిపించే బాధ్యత మీదే. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. విన్నారు కదా చంద్రబాబు సారు గిట్లంటే. కాంగ్రెస్ జగనాలు ఒకటే, ఓటేసేటప్పుడు జర భద్రం అనుకొచ్చిండు మోదీ సారు. ये गलती कभी मत करना कि आंध्र में जगन की पार्टी और कांग्रेस पार्टी अलग है. ये दोनों एक ही है, एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं. और ये उनकी मिली भगत है कि जो सरकार के प्रति गुस्सा है वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए, ताकि एनडीए के लोगों को लाभ न मिले. तो ये दोनों की चालाकी है. ये दोनों एक ही चट्टे बट्टे के आजू बाजू है. कोई गलती मत करना. అగోనట జగనాలు సారు కాంగ్రెస్ ఒకటేనంట. ఓటు వాళ్ళకేస్తే వేటు వేసినట్టేనంటనుల్లో. చూడాలి మరి ఈసారి ఓట్లు ఎవరికో పాటలు ఎవరికో. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, ఇక చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళా మీ ముంగట్టు ఉంటా.